నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈ రోజు మన మాట అండి వీడియోలో మరో మాట. వీడియోలోకి వెళ్లే ముందైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ రోజు లాంగ్ వీడియోస్ చూస్తూ మీ విలువైన కామెంట్ అయితే ఇవ్వగలరని మనవి. మరి మీరు ఎంతగానో ఎదురు చూసే మన మాట అండి వీడియోలోకి వచ్చేసేయండి. ఈ రోజు మన మాట అండిలో ఒక మంచి మాట చెప్పుకుందామండి. చాలా మంది ఇళ్లలో భార్యలు పడే బాధలో ముందు స్థానంలో ఉండేది పుట్టింటి బాధలు. ఈరోజు మనం మాట్లాడుకునేది అనిత గురించి. అనిత ఎవరు, ఏంది ఆ ముచ్చట అంటే, అనితకు పెళ్ళైంది, 3 పిల్లలు కూడా, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. కాపురం సవ్యంగానే ఉంది, అత్తమామలు పర్వాలేదు. కానీ అన్నీ బాగున్నాయి అనుకుంటే ఏ కుటుంబంలోనూ ఏదో ఒక చిచ్చు ఉంటుందండి. అది అనితకి తన భర్త రూపంగా ఉంది. అది ఎలా? మన ఆడవాళ్ళకి ఎన్ని బాధలు పెట్టినా పడతాం, ఎంతవరకు భరించాలో అంతవరకు భరిస్తాం. మనల్ని కొట్టినా తిట్టినా పడతాం. కానీ ఒక్కటే ఒకటి పడలేం. ఏంటి అని, మన పుట్టింటి వాళ్ళని ఏదైనా అంటే, మన పుట్టింటి వాళ్ళ విషయంలో ఏదన్నా గొడవ మాత్రం దాన్ని మనం ఓర్చుకోలేం. ఎందుకంటే మన పుట్టింటిని అత్తారింటికి వచ్చి, అట్లాంటిది అమ్మ నాన్నంటే ఎంతవరకు మనం ఎంత మనం భరించాలి. ప్రతిసారి అనిత వాళ్ళ ఇంటికా నుంచి డబ్బులు తీసుకురమ్మని టార్చర్ చేస్తున్నాడు. వ్యవసాయదారులకు ఇస్తే నా బిడ్డ ఎక్కడ కష్టపడుతుందో, వ్యవసాయదారులకు ఇస్తే నా బిడ్డ ఎక్కడ చేన్లకు పోవాల్సి వస్తుందో అని బాగా చదువుకొని ఉద్యోగం ఉన్నోళ్ళకి మరీ చూసి చేశారు వాళ్ళ అమ్మా నాన్న, అనిత వాళ్ళ అమ్మా నాన్న. అప్పుడు అనుకోలేదు వాళ్ళ అమ్మా నాన్న ఇవాళ రేపు ఎవరిని నమ్మేలాగా లేదు అని. చదువుకున్నోనికైనా సంస్కారం ఉండట్లేదు కొంతమందికి అని. ముందుగానే తన గురించి, తన కుటుంబం గురించి తెలుసుకుంటే బాగుండేది. అప్పుడు కట్న కానుకలు మంచిగా దండిగానే ఇచ్చి పంపించిర్రు. అయినా కానీ అనిత వాళ్ళ భర్తకి కట్నం అనేది ఇంకా సరిపోలేదు. కట్నం దయ్యం అనేది పట్టిందని అనుకోవాలి. కట్నం కాదండి, డబ్బుల దయ్యం పట్టిందని అనుకోవాలి. ఎప్పుడు చూసినా అనితను ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకొని, కావాలని గొడవ వేసి కొట్టి తిట్టి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు అనిత వాళ్ళ భర్త. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో అంత సర్దుకు మళ్ళీ అత్తగారిని తీసుకొచ్చి పడగొడతారు అనిత వాళ్ళ అమ్మ. అయింది ప్రతిసారి డబ్బుల కోసం అనితను కొట్టడం, తిట్టడం, పుట్టింటికి పంపడం, అనిత వెళ్ళి అక్కడ ఏడవడం, అనిత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ స్తోమతకు మించి బయట నుంచి అప్పులు తేవడం, అనిత కోసం ఇవ్వడం, అనిత మళ్ళీ అత్తగారింటికి రావడం. ఇది అనితకు ఒక దినచర్యలాగా అయిపోయింది. పెళ్ళైంది, పిల్లలైనరు, పిల్లలు పెద్దగా కూడా అవుతారు. కానీ అనితది మాత్రం దినచర్య మాత్రం అసలు మారుతనే లేదు. ఎందుకంటే భర్త అలవాటు పడిపోయాడు. ఇక అనిత ఏం చేయాలో బాగా ఆలోచించింది. భర్తను వదిలేసిపోయి ఒక్కతే ఉద్యోగం చేసుకొని బ్రతుకుదామా అంటే పిల్లలున్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి బ్రతుకుదామా అంటే పిల్లలకి తండ్రి ప్రేమ కావాలి. అలాగే ఈ వయసులో ఉన్న అమ్మా నాన్నకి నేను బరువు కాలేను. కాబట్టి తనని పెళ్లి చేసుకొని నేను ఒక్కదాన్ని ఎందుకు బలవ్వాలి, నేను ఒక్కదాన్ని ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. ఏదైనా సరే తనని నేను మారుస్తాను, తనతో ఉండి మారుస్తానని గట్టిగా నిర్ణయం తీసుకుంది అనిత. పెద్దగా చదువుకోలేదు, కానీ తెలివి మాత్రం చాలా బాగుంది. ఇలానే అనిత, నేను తేను, నువ్వు ఎంత టార్చర్ చేసినా ₹1 దేని, నువ్వు కష్టపడి తెచ్చి పెడితేనే వండి పెడతాను. స్ట్రాంగ్ అయితే నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళను, డబ్బులు తీసుకురాను. మీరేం చేస్తారు? కొడతారా? కొట్టండి. కొడితే నేను ఎదురు తిరుగుతా. నాకు కొట్టడం ఎంతసేపు పట్టదు, నాకు బూతులు తిట్టడం ఎంతసేపు పట్టదు. ఒక్క క్షణం కూడా నేను మీ గురించి ఆలోచించకుండా నా చేతికి నా నోటికి పని చెప్పాననుకోండి, మీ విలువ ఎక్కడుంటది అని కొంచెం పెద్ద పెద్ద మాటలే అనిత మాట్లాడింది. ఎందుకంటే చాలా విసుగుపోయింది అనిత. ఆడవాళ్ళు ఎంత భరిస్తారో ఆ ఓపిక నశించిన తర్వాత అంత భద్రకాళిలా మారుతారు. మరి అర్థం చేసుకునే భార్య తోడున్నప్పుడు భార్యను అలానే చూసుకోవాలి, మనం కూడా అలానే అర్థం చేసుకోవాలి. భార్య భద్రకాళి రూపం ఎత్తే ఛాన్స్ మాత్రం మగవాళ్ళే ఇస్తారండి. ఎందుకంటే
భార్యలు ముందు నుంచే గయ్యాళీలు అవ్వరు. భర్తలు చేసే ప్రవర్తన బట్టి, భర్తలు చూసుకునే విధానాన్ని బట్టే కొందరు భార్యలు భద్రకాళీలు అంటే భర్తలకి గయ్యాలిలా మారుతారు. మరి ముందు పెళ్ళైన కొత్తలో ఎందుకు మారారు? ఎందుకంటే ఆఫీస్లో పనులు కానీ, కుటుంబ బాధ్యతలు కానీ ప్రతిదీ కూడా ఒత్తిడికి వేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ పైన తీస్తూ ఉంటారు కొందరు భర్తలు. భార్య కూడా ఒత్తిడికి లోనవుతుంది, కానీ అది మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన భార్యకు ఉంటుంది. అర్థం చేసుకునే భార్య మన జీవితంలో ఉంటే ఆ భార్యను మనం తలపైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తనకంటూ ఒక విలువ ఇచ్చి, తనకంటూ ఒక వాల్యూ ఇచ్చి, తనకంటూ ఒక గమనిస్తే ఆ భార్య మిమ్మల్ని దేవుళ్ళ కొలుసుకుంటుంది. మరి అలా ఎంతమంది భర్తలు ఉన్నారు? భర్తల చేతుల్లోనే ఉంటుందండి. భార్య గయ్యాలి అవుతుందా? భూదేవిగా మారాలా? భూదేవికున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటుంది, కానీ అది శృతి మించితే భద్రకాళిలాగా కూడా అవకాశం ఉన్నది. కాబట్టి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండడమే బెటర్. భార్య భూదేవిలాగా ఉన్నప్పుడు అలానే మారకుండా చూసుకునే బాధ్యత మాత్రం భర్తది. రాత్రంతా బాగా ఆలోచించి భర్తకి బుద్ధి చెప్పాలి అని ఆలోచించి చివరిగా మంచి నేను తీసుకున్నాను. పొద్దున లేవంగానే అనిత పొద్దున్నే అన్ని చకచక పనులు చేసుకొని భర్తకి ఈరోజు పిల్లల్ని మీరే స్కూల్ దగ్గర దింపండి, నాకు కొంచెం బయట పని ఉంది అని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే అనిత వెళ్ళిపోతుంది. భర్తకి అర్థం కాదు ఎటు వెళ్తుందో. ఎటు పోతుంది? ఏదో కూరగాయలకు పోతుంది కావచ్చు, లేదంటే సరుకులకు పోతుందో అనుకొని అనిత వాళ్ళ భర్త లైట్ తీసుకుంటాడు. అనిత వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్లో దింపేసి అనిత వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయింది, అయినా కానీ అనిత ఇంటికి రావడం లేదు. వాళ్ళ అత్తమ్మకి కంగారు పడుతుంది. అనిత వాళ్ళ అత్తమ్మ కొడుకు ఫోన్ చేసి, పొద్దున వెళ్ళిన అనిత ఇంకా రాలేదు, ఎటెళ్ళింది, నీకేమన్నా చెప్పిందా అని కొడుకుని అడిగింది. నాకేం చెప్పలేదమ్మా, వచ్చిందేమో అనుకున్నాను అని తల్లితో అంటాడు అనిత వాళ్ళ ఆయన. ఇంకా రాలేదు, నేను అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది, ఒకసారి ఫోన్ చేయి అని కొడుకుతో చెప్పి తల్లి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే అనితకి వాళ్ళ ఆయన ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు నువ్వు, ఇంకా ఎందుకు రాలేదు అని ఫోన్ చేయగా, నేను ఒక పని మీద బయటికి వచ్చిన, ఇంకా నా పని అయిపోయినట్టే, మరి కాసేపట్లో వెళ్తాను అని సమాధానం ఇస్తుంది. ఏంటి నువ్వు ఎక్కడికి పోయినావో చెప్తలేవు అంటే, వచ్చాక చెప్తా కదండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనిత. ఆఫీస్లోనే ఉన్నాడు కానీ అనిత చుట్టే తిరుగుతున్నాయి అనిత వాళ్ళ ఆయన ఆలోచనలు. అనిత ఇలా మాట్లాడడం మొదటిసారి. అసలు అనిత నుంచి ఇలా తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా నాకు ముందే చెప్పేది, వెళ్ళిన పని ఏంటో నాకు అసలు చెప్పడం లేదు. ఏదైనా సరే నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అనిత వాళ్ళ ఆయన ఆఫీస్ పని తొందరగా చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ లోపు అనిత వచ్చేసింది. ఎటెళ్ళావు నువ్వు అని అడగంగానే, నేను ఉద్యోగం కోసం వెళ్ళాను, నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, నువ్వేం చదువుకున్నావు, నీకేం ఉద్యోగం ఇచ్చాడు అని అడిగితే, ఏదో ఒకటండి, నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం వచ్చింది అని సమాధానం చెప్తుంది అనిత. అయినా నువ్వెందుకు ఉద్యోగం చేయాలి, నా పర్మిషన్ అవసరం లేదా, నువ్వు నాకు చెప్పావా, నేను ఉద్యోగం ఎవరు చూసుకోమన్నారు అని 10 క్వశ్చన్లు వేస్తాడు అనిత వాళ్ళ ఆయన. ఆగండి, నేను చెప్పేదాకా వినండి. మీరు ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తెమ్మంటే నాతో అవుతలేదు, మీకు కావాల్సిన డబ్బులే కదా, నేను సంపాదిస్తాను, నేను ఇస్తాను అని చెప్తుంది అనిత. ఆ మాటకి నువ్వు తెచ్చిపెట్టడం ఏం అవసరం లేదు, నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి తెమ్మన్నా కానీ నిన్ను పని చేసి తెమ్మనలేదు అని అనిత వాళ్ళ ఆయన అడుగుతాడు. దానికి సమాధానం, మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తలేరండి, నా కోసం వాళ్ళ స్తోమతకు మించి అప్పులు చేస్తున్నారు, బయట అప్పులు చేసే కన్నా నేను ఉద్యోగం చేసి మీకు తెచ్చి పెడితేనే సరిపోతుంది కదా, మీరేమన్నా సరే నేను ఉద్యోగం మానేయను, ఉద్యోగం చేస్తాను, రేపు ప్రొద్దున్న నుంచి నేను ఉద్యోగానికి వెళ్తాను. మాట్లాడుతూనే వంట రూమ్లోకి వెళ్ళిపోతుంది అనిత. ఇంకా రాత్రి ఎవరు తినకుండా ఎక్కడోళ్ళు అక్కడ మొహాలు మార్చుకొని పడుకుంటారు. పొద్దునైపోతుంది. పొద్దుగానే అనిత వాళ్ళ ఆయనకి టీ తాగడం అలవాటు, అది మనది అందరిళ్ళల్లో కామన్ అనుకోండి. అదే టీ కోసం అనిత దగ్గరికి వెళ్ళగా అనిత తన పని తను చేసుకుంటుంది, అంటే
పిల్లల్ని రెడీ చేస్తుంది. నువ్వు టీ పెట్టించి పిల్లల్ని రెడీ చేయంటే ఎవరిని అడుగుతున్నావు? నన్ను నువ్వెందుకు అడుగుతున్నావు టీ? అక్కడ స్టవ్ ఉంది, పక్కనే పాలున్నాయి, చక్కెర ఉంది, చాయ్ పత్తి ఉంది. కాబట్టి నువ్వే టీ పెట్టుకో. నేను ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి నాకు టైం అవుతుంది. నాకు నా పిల్లలకు కావాల్సిన టిఫిను, టీ, పాలు నేను రెడీ చేసుకున్నాను. నీకు మీ అమ్మగారికి కావాల్సినవి నువ్వు చేసుకో అని మొహం మీదే మొహమాట పడకుండా మొహం మీద కొట్టినట్టు చెప్తుంది అనిత. ఏంటి నీ మాటలు? రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. భర్తకి భార్య చేసి పెట్టకపోతే ఇంకెవరు చేసి పెడతారు? నేనేమైనా ఆడదన్నా ఈ వంటింట్లో కూర్చొని చేయడానికి? అందుకే నిన్ను ఉద్యోగానికి వద్దన్నా. నీ పని భర్తని, పిల్లల్ని, అత్తగారిని చూసుకోవడమే. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఉద్యోగం చేయిస్తాను అని నీకేమైనా చెప్పానా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పానా? లేదు కదా. ఇప్పుడేంది కొత్తగా ఉద్యోగం చేస్తా అని నాతో గొడవ పెట్టుకుంటున్నావు అంటే కరెక్ట్ దారికి వచ్చారండి. మరి నన్ను పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్ళి తర్వాత కూడా నీ కట్నాలు కానుకలు తీసుకురావాలి నీ ఇంటి నుంచి అని నాకు చెప్పి పెళ్లి చేసుకున్నారా? నన్ను మహారాణిలాగా చూసుకుంటా అని అమ్మా నాన్నకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. కనీసం ఒక మనిషిలాగా కూడా చూస్తలేదు. నేను నీ నుంచి బాధలు భరించలేక బయటికి వెళ్ళి ఉంటే నన్నే అంటారు జనాలు. కాబట్టి నేను వెళ్ళను. ఇక్కడ ఉండి నేనేంటో నీకు చూపిస్తా. ఇప్పటి నుంచి నీ పనులు నువ్వే చేసుకోవాలి. భార్య అంటే ఏంటి, భార్య విలువ అంటే ఏంటో నీకు అర్థం కావాలి అని చెప్పేసి మళ్ళీ పిల్లల పనులు చూసుకుంటుంది అనిత. సరేలే, నీలాగా ఎంతోమంది బడాయి మాటలు విన్నాను. బయటికి వెళ్ళి పని చేస్తే తెలుస్తుంది. ఇంట్లో 3 పూటలు తినుకుంటుంటే ఏం తెలుస్తుంది అని ఆ పూటకు సరిపడా తిండిని హోటల్ నుంచి తెప్పించుకొని వాళ్ళ అమ్మగారికి పెట్టి మధ్యాహ్నానికి కూడా ఇచ్చి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా ఒక 10 రోజులు గడుస్తుందండి. రోజు రోజుకి వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అలాగే అనిత వాళ్ళ ఆయన కూడా డల్ అయిపోతూ ఉంటాడు. అంత ముందుగా ఉన్న యాక్టివ్నెస్ ఉండదు. ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటే చెప్పుకోలేడు. చెప్పుకుంటే ఎవరిని అంటారు? ఎందుకంటే అనిత చాలా మంచిది. చుట్టుపక్కల వాళ్ళకి, అత్తగారిలో ఉన్న రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. అనిత గురించి తను ఏమీ చెప్పలేడు. ఒకవేళ అనిత ఇలా చేస్తుందని తను చెప్పినా ఎందుకు ఏమైంది అంటే అనిత వాళ్ళ ఆయన ఏం చేశాడో అది చెప్పాల్సి వస్తుంది. అప్పుడు బ్యాడ్ అయ్యేది ఎవరు? అనిత వాళ్ళ ఆయనే. అనిత వాళ్ళ ఆయన మారడానికి ఎంతో టైం పట్టలే, 1 నెల మాత్రం. అనిత వాళ్ళ ఆయన అనిత కాళ్ళ మీద పడ్డాడు. ఇంకొకసారి నిన్ను డబ్బులు తెమ్మని కానీ ఇలాంటి బాధలు కానీ నీకు పెట్టను. భార్య విలువ నాకు తెలిసొచ్చింది, నన్ను క్షమించు అని అనితను అడుగుతాడు అనిత వాళ్ళ ఆయన. దానితో అనిత సంతోషపడుతుంది. నిజంగానేనండి, చాలామందిని మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళో ఒంటరిగా ఉండో సాధిద్దాం అనుకుంటాం, కానీ మనం ఎందుకండి బాధపడాలి? బయటికి వెళ్ళి వాళ్ళతో ఉండే మనం ఏందో చూపించాలి. మనం బయటికి వెళ్ళి మనం మాటలు పడే కన్నా వాళ్ళతో ఉండి అట్లాంటి మనుషులను మార్చే ప్రయత్నం చేయాలి. ఇంకా అట్లా చేసినా కానీ వాళ్ళు మారలేదంటే అప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదు. మొత్తానికైతే అనిత భర్త మారాడు. అనిత కూడా ఉద్యోగం మానేసింది. ఎందుకంటే అనితకి భర్త, పిల్లలే ముందు. వాళ్ళ కోసమే తన ప్రపంచం. ఏదో భర్తను మార్చుకోవాలని ఉద్యోగం కోసం వెళ్ళింది తప్ప ఉద్యోగం చేయాలన్న ఇంటెన్షన్ తనకి లేదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా అనిత మేనేజ్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు అనిత వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. అనిత వాళ్ళ ఆయన నిజంగానే మారాడు. ఇది నా ఫ్రెండ్ చెల్లె కథ అండి. ఎందరో భర్తలతో బాధపడే భార్యలు ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే మనము ఏది చేయలేం. కనీసం మన దగ్గర ఉన్న భర్తను కూడా మనం మార్చుకోకపోతే ఎలా? ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. కాబట్టి ఆ ప్రయత్నం ఏదో మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఇంతకు వీడియో తర్వాత వాయిస్ ఇస్తున్నా, ఎందుకంటే మన వాయిస్ తీసుకోవడం లేదు నా డొకోటా ఫోన్. మరి వీడియో నచ్చితే, అనిత వీడియో బాగుందా? బాగుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతు మమ్మ.